సామాజిక న్యాయానికి ఛాంపియన్. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు బలైన వర్గాలకు ఏదైనా అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు బలైన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రులని సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరుడు కట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి ఏ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, రాజేందర్ గారికో వాళ్ళకి ఇచ్చి అప్పుడు ప్రకటించడానికి ನೀವು అవకాశం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేస్తే పాప మా పాయల్ శంకర్ లాంటి వాళ్ళు శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. బలహీన వర్గాల ఊరుకోరు. ఈరోజు గిమ్మిక్స్ ఏదో చెప్తే ఎవరు గమనించారు. మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు కానీ 5 బండి సంజయ్తో సహా 5 కూడా మా పార్టీ మేము ఎప్పుడైనా బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు అన్యాయం జరిగితే మేము ఏ విధంగా అందరికీ అడుగుతామో సరియైన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఈరోజు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న 5-6 ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరు మీద, ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదింపు త్వరలో నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని కోరుతున్నాను.